బాబా కూర్మావతార రూపంలో ఒక పాపను రక్షించిన విధం తెలుసుకుందాము. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ శుభ గురువారం. జి లీలాకుమారి గారు సేకరించి పంపించిన ఒక అద్భుతమైన బాబా యొక్క మహిమను ఈరోజు తెలుసుకుని అందరికీ షేర్ చేద్దాం. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీలో విండేకర్ అనే బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు. అతనికి శాంత అనే 3 ఏళ్ల చిన్నారి పాప ఉండేది. ఆ పాప బాబాని ఎంతగానో ఇష్టపడేది. బాబా కూడా ఆ చిన్నారిని అంతే ముద్దుగా చూసేవారు. శాంతకి బాబాకి వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నా ఎప్పుడూ బాబాని తన అన్న అని చెప్పుకునేది. ఒకనాడు తోటి పిల్లలతో ఆటలాడుతూ అనుకోకుండా అక్కడే నేల మట్టమునకు ఉన్న ఒక బావిలో పడిపోయింది. పడే సమయంలో బాబా అన్నా అని కేకలు వేసింది. ఆ కేకలు ఎంతో దూరంలో ఉన్న బాబా చెవిన పడ్డాయి. వెంటనే అక్కడ ప్రత్యక్షమై శాంతను నీటిలో మునగనీయకుండా పైకెత్తి పట్టుకున్నారు. చాలా సమయం గడిచిన తర్వాత గ్రామస్తులకి ఈ సంగతి తెలిసి బావి దగ్గరికి వెళ్ళి చూడగా ఆ బావిలో సుమారు 20 అడుగుల నీరున్నా కూడా ఆమె శరీరం తడవలేదు. శరీరం మీద ఒక దెబ్బ కూడా లేదు. గ్రామస్తులు ఆశ్చర్యంగా శాంతను అడిగారు. అప్పుడు శాంత తాను పడే సమయంలో బాబా అన్నా అని కేక వేశారని, బాబా వచ్చి తనను క్రింద నుండి పట్టుకొని నీటిలో మునగకుండా చేశారని చెప్పింది. దీనిని బట్టి బాబా శాంతా విండేకర్ని కూర్మావతార రూపుడై నీట మునగనీయలేదని మనకి అవగతం అవుతోంది. బాబా కూర్మావతారుడే అని తెలియచేయటకు ద్వారకామయిలో కూర్మపు బొమ్మ ఉంటుంది. పాండురంగని సన్నిధిలో కూడా కూర్మం ఉంటుంది. కూర్మము తను నదికి ఒకవైపున, పిల్లలు వేరే వైపున ఉన్నా కూడా తన చూపులతోనే వాటిని పెంచుతుంది, వాటిని సంరక్షించుకుంటుంది. అలాగే బాబా కూడా తన భక్తులను తన చూపులతోనే తరింపచేస్తారు. ఏ విధమైన మంత్రాన్ని ఉపదేశించరు. సర్వజీవులను కాచి కాపాడే సాయినాథునికి జయము. జై సాయిరామ్. ఇంత అద్భుతమైన విషయాన్ని సేకరించి పంపించిన మన జి లీలాకుమారి గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మనం అందరం కూడా అచంచలమైన భక్తిభావంతో ఆ సాయినాథుని నిత్యం కొలుస్తూ ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.